అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మరి అనంతపురం మేయర్ అయినటువంటి వసీం గారు అనంతపురంలో అభివృద్ధి జరగలేదు, అనంతపురం అంతా 2 సంవత్సరాల నుంచి భ్రష్టు పట్టింది అని మాట్లాడుతున్నారు. మరి నిజంగా వాస్తవాలు మాట్లాడాలంటే గత 5 సంవత్సరాల నుంచి అటు అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు మేయర్గా ఉన్నప్పుడు కావచ్చు, మరి నాకు తెలిసి 50 డివిజన్లలో ఎక్కడా కానీ ఒక సిమెంట్ గంప వేసిన పాపాన్ని లేదు. మరి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి పోలిస్తే ఎంత అభివృద్ధి పెరిగిందో నీకు స్టాటిస్టికల్గా గణాంక వివరాలతో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి 22-23 సంవత్సరం నుంచి 15th ఫైనాన్స్, కేవలం 15th ఫైనాన్స్లోనే దాదాపు 14 వర్కులు 7 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్తో కూడా మరి ఒక 5 లక్షల రూపాయలతో అది కూడా చేయడం జరిగింది. మరి సీఎంఆర్ ఎన్క్యాప్ నిధుల ద్వారా దాదాపు 15 కోట్ల వరకు, జీవన్ మిషన్ ద్వారా 14 కోట్లు, డంపింగ్ యార్డుకు అందరికీ తెలిసిన విషయం ఇది గతంలోంచి కూడా జరుగుతున్న విషయమే. దాదాపు 12 కోట్ల వరకు ఇప్పటికే పూర్తి అయింది. ఇంకా రిమైనింగ్ కూడా త్వరలోనే అది కూడా చేస్తూ ఉన్నారు. మరి అనంతపురంలో ఇన్ని వర్కులు జరుగుతా అంటే ఎందుకు జరగలేదంటున్నారు? ఇప్పుడు ముఖ్యంగా చూస్తే నేను గతంలో 27వ డివిజన్కు ప్రాతినిధ్యం కార్పొరేటర్గా ఉన్నా, 29వ డివిజన్ నా పక్కన డివిజనే, దాంట్లో కూడా పోయినసారి కార్పొరేటర్గా పోటీ చేశా. ఈ 2 డివిజన్లలోనే దాదాపు 25 కోట్ల వర్కులు ఈ 2 సంవత్సరాల్లో జరిగాయి. మరి నీ పక్కన కూర్చున్నారు ఒక అతను కార్పొరేటర్, ఈ పక్కన ఒక కార్పొరేటర్ కూర్చున్నాడు, ఒక పక్కన సైఫుల్లా బేగు, ఒక పక్కన నరసింహులు. వాళ్ళిద్దరికీ తెలుసు ఆ ఏరియాలో ఎంత డెవలప్ జరుగుతుందో. మరి వాళ్ళనన్నా కనుక్కోవాలను ఏం జరుగుతుంది ఏమి అనేది. మరి ఇప్పుడు చూశాడు, ఆయన వచ్చారు, సైఫుల్లా బేగ్ కూడా గతంలో వచ్చి చూస్తున్నాడు అక్కడ ఎన్ని వర్కులు జరుగుతున్నాయి ఈ 2 సంవత్సరాల్లో ఏమి అనేది. మరి ఈ రోజు కూడా మరి దాదాపు 50 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన్ నుంచి బ్రిడ్జి వరకు ఒక రోడ్డు ప్రారంభించడం జరుగుతుంది. ఆ సైడు మరి అంబేద్కర్ భవన్ వెనక సైడ్ కూడా ఇంకో రోడ్డును కూడా 8 లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా పోలిస్తే అనంతపురంలో శరవేగంతో 50 డివిజన్లలో కూడా జనరల్ ఫండ్ కింద దాదాపు 133 కోట్ల రూపాయలతో ఈరోజు 130 అనేక రకాల పనులు జరుగుతున్నాయి. మరి దాదాపు అనంతపురంలో ఈ 2 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి. దీంట్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, జరగవలసి ఉన్నాయి, ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఈ విధంగా అనేక రూపాల్లో పనులు జరుగుతా అంటే మీకు పని లేక నిరుద్యోగులు అయిపోతున్నాం. ఇంకా గత 15-20 రోజుల్లో మీ పదవులు పోతున్నాయని చెప్పేసి ఈ పదవుల కోసం తాపత్రయంతో మీరు అనేక విధాలుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరైనది కాదు. వసీం గారు, మీరు మేయర్గా మేము గౌరవిస్తాం 100%. ఎందుకంటే మీరు నగరానికి ప్రథమ పౌరుడు. మరి ప్రథమ పౌరుడు ఏ విధంగా ఉండాలంటే అభివృద్ధి వైపు ఉండాలా. మరి అభివృద్ధి ఎవరైనా చూస్తా అంటే ఆ అభివృద్ధిని చూడాలా. ఏదైనా తప్పులు ఉంటే వెతి చూపండి, మీకు ఆ అధికారం ఉంది, మీకు ఆ బాధ్యత ఉంది. ఇంకా ఎట్లా ప్రతిపక్షంలో పోతారు కాబట్టి ఏదో అదే పని కాబట్టి మరి మీరు చెయ్యండి, మాకు సలహాలు ఇవ్వండి ఏం చేయాలా ఏమి అనేది. అది కాకుండా ఏదో కమిషన్లు అవి ఏమి కమిషన్లు ఏం జరుగుతున్నాయి అసలు అనంతపురంలో చూసారా మీరు? వర్కులు ఎట్లా జరుగుతున్నాయో గుల్జార్పేట చూడండి, ఎన్నో ఏళ్ళ నుంచి కూడా అమ్మవారి సాల దగ్గర చూస్తే అది దాదాపు 3 అడుగుల కింద రోడ్డు నుండి ఆ 3 అడుగుల రోడ్డును పైకి లేపి మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ కాలనీ వాసులంతా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇక ఇక్కడ పోతే హౌసింగ్ బోర్డులో మరి ఈరోజు దాన్ని రోజు పేపర్కి వేసేవాళ్ళు, దుమ్ము ధూళి అని. ఎందుకు అది అంటే దాని కంపాక్ట్ జరగాల. దాదాపు 2 అడుగులు హైట్ చేసి దాన్ని రోలింగ్ చేయడం జరిగింది. ఇది కంపాక్ట్ జరగాలి కాబట్టి ఇన్ని రోజులు గ్యాప్ చేసి నిన్న ఈ రోజులో మొత్తం సిమెంట్ రోడ్ అంతా పూర్తి అయ్యి ఈ అనంతపురంకి తలమానిక్గా తయారైంది. అదేవిధంగా శ్రీనగర్ కాలనీ చూసుకోండి, శ్రీనగర్ కాలనీలో ఈ రోడ్డును ఎంత డెవలప్ అయింది. ఇట్లా అనేక విధాలుగా అనంతపురం నలుమూలల అభివృద్ధి జరుగుతా అంటే అభివృద్ధి జరగలే మీరు అనడం ఎంతవరకు సమంజసం? ఇంకా ఉండేది మార్చి 18 మీ పదవీ కాలం ముగుస్తోంది. ఈ మార్చి 18 తర్వాత మీరు నిరుద్యోగులు అవుతున్నారు. మొత్తం అంతా కూడా రాజకీయ నిరుద్యోగులు అవుతున్నామనే భయంతో మీరు మళ్ళీ కూడా ఈ విధంగా అవాక్కులు చవాకులు పేలితే గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పేరడం వల్ల 11 సీట్లకు పరిమితమయ్యారు. మీరు నెక్స్ట్గా ఖచ్చితంగా 0 సీట్లతో మీరు అనంతపురంలో మీరు ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేడని చెప్పి ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నారు.